ఇక రామ మందిర నిర్మాణం సంబంధించిన విషయంలో 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు వస్తారంట. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం పలికిరు. మరి 20 లక్నోకు విదేశీ ప్రతినిధులు. 21 సాయంత్రానికి అయోధ్యకు వెల్లడించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్. ఇకపోతే విఐపి టికెట్లు కావాలని చెప్పేసి అయోధ్య పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. లింకులు ఓపెన్ చేయదంటున్న అధికారులు. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య అనేది ట్రెండింగ్లో ఉన్నది. అయోధ్య పోవాలనే ఆలోచన ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి దాన్ని సైబర్ నేరగాలు ఆసరాగా చేసుకొని అయోధ్య విఐపి టికెట్లు కావాలన్నా మీకు ఆన్లైన్లో టికెట్లు అమ్ముతామని చెప్పేసి ఆ ఆన్లైన్లో టికెట్లు అమ్మే పేరుతోని ఈరోజు దాదాపుగా సైబర్ నేరాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 55 దేశాలకు సంబంధించిన విషయంలో ఈ నెల 22న జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు 55 దేశాల నుంచి రాయబారులు ఎంపీలతో సహా 100 మంది ప్రముఖులను ఆహ్వానించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్ తెలిపారు. అలాగే కొరియన్ రాణిని కూడా ఇన్వైట్ చేసినట్లు వెల్లడించారు. ఆహ్వానించిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బోట్స్వానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్, డొమినికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంబో, ఈజిప్టు, ఇథియోపియా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, గయానా, హంగారీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, జమైకా, జపాన్, కెన్యా, కొరియా, మలేషియా తదితర దేశాలు ఉన్నాయి. విదేశీ ప్రతినిధులందరూ జనవరి 20న లక్నోకు చేరుకుంటారని, ఆ తర్వాత 21వ తేదీ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారని చెప్పారు. పొగమంచు వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతినిధులు వేడుకకు ముందు రోజే భారత్కు రావాలని సూచించారు. మరికొంతమందిని ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ స్థలం తక్కువగా ఉండడంతో జాబితాను తగ్గించాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తానికి అయితే మరి రామ మందిరానికి సంబంధించిన విషయంలో ప్రతిసారి భారత్ మాతాకి జై అంటూ ఇది హిందువుల ధర్మము, హిందూ ధర్మము, హిందువుల కోసమే రామ మందిరం అని చెప్పేసి విపరీతమైనటువంటి హిందుత్వాన్ని పెంచి పోషించే విధానికి ఈ రామ మందిరం ఎన్నోసార్లు వాడుకోబడింది. రామ మందిరం తప్ప అంటలేము, రాముడు మీ నమ్మకానికి సంబంధించిన విషయంలో, మీ దేవుడు రామునికి సంబంధించిన విషయంలో ఎవరు తప్పుపడట్లేదు. ఈరోజు ఏ పార్టీ నాయకులు చూసినా కూడా వాళ్ళందరూ రామ మందిరానికి సంబంధించిన విషయంలో, రామునికి సంబంధించిన విషయంలో కామెంట్ చేయట్లేదు. కేవలం రామ మందిరం పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసుకున్న రాజకీయ డ్రామాలు ఏవైతేనో వాటి విషయంలో విమర్శిస్తూ ఉన్నారు. మరి ఇదే రామ మందిర ఆలయానికి ప్రారంభానికి సంబంధించిన విషయంలో, రామ మందిర ఆలయాన్ని ప్రారంభించుకోవడానికి మరి సోనియా గాంధీ సంబంధించిన విషయంలో కానీ, మిగతా వాళ్ళకి సంబంధించిన విషయంలో కానీ, ఆహ్వానాలు పంపేటువంటి విషయంలో కానీ, మరి నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ వస్తానంటే నరేంద్ర మోడీ బీసీ అయినటువంటి శూద్రుడు అయినటువంటి నరేంద్ర మోడీ ఎట్లా వస్తారు అక్కడికి అని చెప్పేసి కొంతమంది పీఠాధిపతులు కూడా మేము రామ మందిర ఆలయ నిర్మాణానికి అంటే దానికి రాము అని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రకటనలు మనం చూసినాం. మరి ఇక్కడ మనం వేరే విషయాన్ని అంటే 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు పిలిచేటువంటి విషయంలో మరి బౌద్ధాన్ని ఆచరించేటువంటి దేశాలు ఇందులో ఎందుకు ఉన్నాయి? ఈరోజు హిందుత్వానికి సంబంధించిన విషయంలో హిందుత్వమే గొప్పది అని మాట్లాడేటువంటి చాలా మంది నాయకులు కానీ, చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఈరోజు ఎందుకు వేరే దేశాలకు సంబంధించినటువంటి ముస్లిం దేశాలను లేదంటే క్రిస్టియన్ దేశాలను, బౌద్ధ దేశాలను ఎందుకు మీరు అక్కడికి పిలుస్తున్నారు? ఇక్కడ రామాలయానికి సంబంధించిన విషయంలో కూడా చాలాసార్లు బుద్ధిస్టులు కానీ చాలా మంది అంతేందుకండి ఎక్కడైతే ఆ రామ మందిరాన్ని, అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని బాబ్రీ మసీదును కూల్చేసిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అప్పటి నుండి దాదాపు రామ మందిరం సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటువంటి క్రమం వరకు బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం అని చెప్పేసి అది మాది అని చెప్పేసి ముస్లింలు ఇది మాది అని చెప్పేసి హిందువులు మధ్యలో ఎన్నో ఘర్షణలు జరిగి మొత్తంగా సుప్రీంకోర్టు అది రామాలయంగా చెందుతుంది, బాబ్రీ మసీదును కొద్ది దూరంలో కట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా స్థలాన్ని కేటాయించింది. అయితే రామ మందిరం కడదామని చెప్పేసి తవ్వకాలు మొదలుపెట్టి ఆ పిల్లర్ల కోసమో దానికోసమో దీనికోసమో తవ్వకాలు మొదలుపెట్టి తవ్వుతున్న క్రమంలో చాలా సందర్భాల్లో కేవలం బౌద్ధానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. బౌద్ధానికి సంబంధించిన అంతకుముందు బాబ్రీ మసీద్ కట్టక ముందు అక్కడ రామాలయం లేదు, బాబ్రీ మసీద్ అనేది ఒక బౌద్ధ ఆలయాన్ని అంటే కూలగొట్టి అక్కడ ఆలయాన్ని కడితే ఆ ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టుకున్నారని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేసిరు. మరి ఇప్పుడు తవ్వుతున్న క్రమంలో బుద్ధుని విగ్రహాలు, ఏనుగు విగ్రహాలు, బుద్ధుని అంటే ఆనాడు బౌద్ధానికి సంబంధించిన చిహ్నాలు ఏవైతేనో ఆ చిహ్నాలన్నీ ఎన్నో చిహ్నాలు బయటపడ్డాయి, ఎన్నో శిలాఫలకాలు కూడా బయటపడ్డాయి. వాటి అన్నిటి ఆ బుద్ధిస్టులు చదివిస్తే అది బౌద్ధానికి సంబంధించిన ఆరామం అని చెప్పేసి బయటపడతాయని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. ట్విట్టర్ వేదికగా చాలా మంది స్పందించారు కూడా. ఆ బౌద్ధ చాలా ప్రధాన అంటే నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అక్కడ బయటపడుతున్న బౌద్ధ ఆరామాలకు సంబంధించిన విషయాన్ని చూయించారు. మరి అదే బౌద్ధ దేశాలకు సంబంధించిన వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మళ్ళీ అయోధ్య రామ మందిరంలో సంబంధించిన విషయంలో ఇది అయోధ్య రామ మందిరం కాదు, బాబ్రీ మసీద్ కాదు, అది బౌద్ధంకి సంబంధించింది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ మరి అదే బౌద్ధ దేశాలను, క్రిస్టియన్ దేశాలను, ముస్లిం దేశాలను ఈరోజు మరి అదే రామాలయానికి ఎందుకు పిలుస్తున్నారు? అంటే మీరు పాకిస్తాన్ సంబంధించిన విషయంలో చేసే కామెంట్లు, బంగ్లాదేశ్ సంబంధించిన విషయంలో కామెంట్లు, చైనా దేశానికి సంబంధించిన విషయంలో కామెంట్లు, ఇట్లా వాళ్ళని తిట్టుతూ ఎక్కడ కూడా మనకు చైనా వస్తువులద్దు, బ్యాన్ చేద్దాం, స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని చెప్పేసి కామెంట్లు చేయడము,
లేదంటే చాలా విషయాల్లో విదేశాల మీద విదేశీ మతాల మీద మీరు విషయం కక్కేటువంటి మీరు ఈరోజు మళ్ళీ రామ మందిర నిర్మాణంకు సంబంధించిన విషయంలో ఎందుకు అవే దేశాలకు సంబంధించినటువంటి కొరియన్ రాణిని కూడా మీరు ఎందుకు పిలుచుకుంటున్నారు? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ప్రతిసారి వేరే మతాల మీద విషయం చెబుతూ వేరే దేశాల మీద విషయం చెబుతూ వేరే దేశాలను శత్రువులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనము ఈసారి ఎందుకు వేరే దేశాలను పిలిపించుకుంటున్నామంటే మనము మన ఆలయాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ జరుగుతున్న దాని విషయంలో నలుగురికి చూయించుకోవాలనే తపన ఈరోజు మోడీ చేస్తున్నాడు. కాబట్టి ఈ రామ మందిరానికి సంబంధించిన విషయంలో అసలు రామునికి ఉన్న బీజేపీకి ఏ సంబంధం, రామునికి ఉన్న నరేంద్ర మోడీకి ఏం సంబంధం, రాముని అడ్డం పెట్టుకుని బీజేపీ ఎందుకు రాజకీయాలు వేస్తుంది అని అంటే కేవలం వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మళ్ళీ మన అధికారంలోకి రావాలంటే ఇది మన అవసరము. కేవలం బీజేపీకి మాత్రమే రామ మందిరం అవసరము. నిజానికి 2025లో పూర్తి చేసేటువంటి రామ మందిరానికి ఇప్పుడే ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే అని చెప్పేసి అది జగమెరిగిన సత్యము. ఈరోజు మనం మాట్లాడుతున్నాం కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి మొదలుకొని ప్రతి చిన్న పార్టీ వరకు ప్రతి చిన్న నాయకుడి వరకు చెప్తున్న విషయం కూడా అదే, అది నిజం కూడా అదే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ఈరోజు ఇన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులను పిలుచుకుంటారు అంటే వాళ్ళందరూ బౌద్ధులు అయినప్పటికీ కూడా ఈ రామ మందిర ఓపెనింగ్ వచ్చేది ఇన్ని దేశాల వాళ్ళు వచ్చిరు అని చెప్పి చెప్పుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది.